నాకు నచ్చేటువంటి దేవుని సేవకుల్లో, ప్రేయర్ హీరోస్లో ఏలియా ఒకడు. ఏలియా జీవితం చాలా ప్రత్యేకమైనది. ఏలియా జీవితాన్ని మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ బాప్తిస్మం యోహానికి కంపేర్ చేయొచ్చు. ఆ ఆత్మే బాప్తిస్మం యోహాన్లో కనబడుతుంది. ఇద్దరు కూడా అరణ్యాల్లో నివసించినటువంటి వారే, అరణ్యంలో ఆహారాన్ని తినేటువంటి వారే. యోహాన్ ఏ రీతిగా అరణ్యంలో తేనెను, ఆ తర్వాత ఏంటి లోకస్, ఆ మిడతలను తిని జీవించేటువంటి వాడు. ఆలోచన చేయండి. వాస్తవానికి యోహాను ఒక యాజకుని యొక్క కుమారుడు. పాస్టర్ గారి పిల్లలకి ఏమైనా కొరత ఉంటుందండి? మామూలుగా కొరత ఉండదు. ఎందుకంటే సంఘం అంతా కూడా దైవజనుల కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు. ఇంకా పాత నిబంధనలు అయితే యాజకుని యొక్క కుటుంబానికి మొత్తం అందరి యొక్క సంపాదన, లేకపోతే ఎవరు ఏ పంటను పండించారో ఆ పంటలో భాగాన్ని ఎవరు తీసుకొస్తారు? యాజకుని తీసుకొస్తారు. ఆలోచన చేయండి. ఇప్పుడైతే ఆ కల్చర్ పోయింది, కానీ ఇదివరకు యాజకుని ఇంటికి, పాస్టర్ గారి ఇంటికి బియ్యం తీసుకొచ్చేవారు, ఆ తర్వాత కోడిపెట్టలు తీసుకొచ్చేవారు, ములక్కాళ్ళు తీసుకొచ్చేవారు, వారి పంటల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రథమ ఫలములన్నీ కూడా తీసుకొచ్చేవారు. వాస్తవానికి పాస్టర్ గారి ఇంట్లో తిండికి లోటు ఉండదండి, చెప్తున్నాను నేను. మీరు మమ్మల్ని చూసి జాలిపడొద్దు. ఎందుకంటే సో అందరూ తీసుకొచ్చి ఏం చేస్తారు? పాస్టర్ గారికి ఏం చేస్తారు? చక్కగా మీరు తిని మాకు చక్కగా బోధించాలండి, పరిచయం చేయాలని ప్రేమతో పెడతారు. అందులో పెట్టే పాస్టర్ గారులు అందరూ కొద్దిగా ఎలా ఉంటారు? పట్టా బొట్ట, ఏమండి, బట్టను పొట్ట కామన్ అట పాస్టర్ గారికి. ఎందుకంటే పాపం నిద్ర పట్టగా టెన్షన్స్ ఎక్కువైపోయి సంఘాన్ని నడిపించడానికి ఎక్కువగా ఆలోచన చేసి ఏం పోతూ ఉంటుంది? జుట్టు పోద్ది. ఆ తర్వాత అందరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి చికెన్లు, మటన్లు ఇవన్నీ తిని ఏమొస్తుంది? పొట్ట వస్తుంది. అందరు బట్టి దైవజనులకి బట్ట, పొట్ట కామన్. ఏ దైవజనుడు చూసుకున్నా అలాగే ఉంటుంది పరిస్థితి. మరి ఇంత గొప్ప యాజకుని కుమారుడుగా ఉన్నాడే ఎవరో? యోహాను. కానీ ఎంత సమర్పించుకున్నాడు మీరు ఆలోచన చేయండి. ఇంకా నాకు ఈ జీవితం వద్దు, అరణ్యములో రక్షకునికి ఒక కేకవలే ఉండాలి, నేను అరణ్యములో రక్షకునికి ఒక కేకవలే ఉండాలి అని చెప్పి అరణ్యంలోకి వెళ్ళి ఏం తింటా మొదలు పెట్టాడు? ఇంకా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ఈ కాదు ఇంకా ఏంటి? అరణ్యంలో దొరికేటువంటి తేనె, ఆ తర్వాత మిడతలు, వీటిని తిని దేవుని కొరకు జీవించగల రెగ్యులర్ అందరూ పెట్టే ప్రభు అన్నాడు, అతను మండుచూ ప్రకాశించున్న దీపం. ఈజ్ ద బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ ఆఫ్ గాడ్. ద కాస్ట్ ఆఫ్ బర్నింగ్ ఈజ్ షైనింగ్. ద కాస్ట్ ఆఫ్ షైనింగ్ ఈజ్ బర్నింగ్. నువ్వు ప్రకాశించాలి అంటే, నువ్వు వెలగాలి అంటే, ఒక స్టార్లా నువ్వు ఉండాలంటే నువ్వు మండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు షైన్ ఫర్ జీసస్, యూ షుడ్ బి బర్న్. ద కాస్ట్ ఆఫ్ షైనింగ్ ఈజ్ బర్నింగ్ అన్నాడు ఒక దేవుని సేవకుడు. అందరు బట్టి నువ్వు వెలగాలి అంటే, నువ్వు ప్రకాశించాలి అంటే, స్టార్లా నువ్వు మారిపోవాలంటే నువ్వేం చేయాలి? మండాలి. పరిశుద్ధాత్మ మంట నీలో ఉండాలా, పరిశుద్ధాత్మ చేత మండుతూ ఉండాలా. ప్రార్థన ఆత్మ, ప్రార్థన ఆ శక్తితో నింపడుతూ ఉండాలి. సమయం అనక అసమయం అనక ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నప్పుడు నువ్వు మండుతావు. మండుతున్నటువంటి నీ దగ్గరికి దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు రాలేవు. నువ్వు రగులుతున్నావు అనుకోండి. నిజంగా పాత్రను మనం పొయ్యి మీద పెట్టి బాగా మంట పెడతా ఉన్నప్పుడు ఆ పాత్ర దగ్గరికి ఏమైనా క్రిములు వస్తాయా? స్త్రీలు చెప్పాలి. పాత్ర దగ్గర క్రిములు వస్తాయా? నువ్వు వంట చేస్తున్నప్పుడల్లంతా ఆ స్టవ్ దగ్గరికి ఏమన్నా క్రిములు ఏమన్నా వస్తాయా? రావు. ఒకళ్ళు వచ్చినా సరే ఆ వేడికి ఏమైపోతాయి? అవి చనిపోతాయి. నువ్వు కూడా పరిశుద్ధాత్మ మంట నీలో ఉంటే ఐహిక విచారాలు, ఆ తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, నిరుత్సాహపరిచేటువంటి ప్రతి ఆత్మ కూడా నీ దగ్గరికి వస్తే అవి ఏమవుతాయి? కాలిపోతాయి. అర్థమైందండి? నువ్వు మండుతూ ఉన్నప్పుడు ఎంత గొప్ప శోధన నీ దగ్గరికి వచ్చినా సరే నీ యొక్క ఆత్మ కృమ్మరింపు ఏదైతే నీ హృదయంలో ఉందో ఆ మంట ద్వారా అవి బయటికి పోవాల్సిందే, నీ దగ్గరికి వచ్చి కాలిపోవాల్సిందే. దురాత్మని నీ దగ్గర పనిచేయలేడు వాడు. యోసేపు మండుతున్నాడు కాబట్టి, ప్రార్థనాత్మ యోసేపులో ఉంది కాబట్టి ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా జయించగలిగాడు ఎవరో. కానీ సంసోను జీవితం అలా కాదు. మొదటి ప్రేమను విడిచిపెట్టాడు, మరో లోకంలో జారిపోతున్నాడు, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టాడు, వాక్యదానాన్ని విడిచిపెట్టాడు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టాడు, తిమ్నాతుకు వెళ్ళాడు. మెల్లమెల్లగా జారేటప్పటికీ ఒక అమ్మాయి తనని ఎప్పుడైతే టెంప్ట్ చేసిందో టెంప్ట్ అయిపోయాడు, పాపానికి లొంగిపోయాడు సంసోను. ఒక మాట, ప్రార్థనను విడిచిపెట్టావా, దేవుని విడిచిపెట్టావా, ప్రార్థనాత్మను కోల్పోయావా, సాతాను కూడా మెల్లమెల్లగా నీ జీవితంలో ఇంక ఎంటర్ అయ్యి లోకంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ప్రార్థనాత్మతో నింపబడాలి. ఒకవేళ ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం ఏదన్నా నాలో ఉందేమో,
ప్రభా తెలియకేదో తప్పు చేశానో క్షమించాయని ప్రభు సందుకు వచ్చినప్పుడు మరలా ప్రభు పాదాలు పట్టుకుని మనం సమాధానపరచబడాలి. ఎవరితో? దేవునితో. ఏలియా ఎంత గొప్ప ప్రార్థనాత్మ కలిగినటువంటి వాడు. ఏలియా ప్రార్థన చేసిన 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైనా మంచు అయినా కురవలేదట. హీ స్టాప్స్ రెయిన్ ఫర్ ఆల్మోస్ట్ 3.5 years. ఆకాశం నుంచి అగ్ని దింపినటువంటి వాడు, ద ఫైర్ కాలర్. అతను నేను ఏం పేరు పెడతాను తెలుసా? ద ఫైర్ కాలర్. అంటే అర్థమేంటి తెలుసా? అగ్నిని ఏం చేశాడు? దింపాడు. అంతే, అగ్నిని దింపాడు. మన నోటి మాటకి ఏం శక్తి ఉండదు, కానీ ప్రార్థనాత్మతో నింపినటువంటి ఏలియా ఆకాశం నుంచి ఏం చేశాడు? అగ్ని కురిపించాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడదాహాబో. 3.5 సంవత్సరాలు వర్షమైన మంచైన కురవదు. అంతే. నేను సైన్యములకు అధిపతి దేవుని యొక్క సేవకుడిగా చెప్తున్నాను, 3.5 సంవత్సరాలు ఈ దేశంలో వర్షమైన మంచైన కురవదంటే స్తంభించిపోయినాయి అవి. వర్షం కూడా చినుకు కూడా పడలేదు. పోనీ వర్షం కాదు కదా, మంచు అని కురిసిందంటే మంచు కూడా కురవలేదు. మొత్తం 3.5 సంవత్సరాలు కరువు. అంత గొప్ప శక్తిని, దేవుని అధికారాన్ని వినియోగించగలిగాడంటే, అతనిలో ప్రార్థనాత్మత ఉంది. ఏలియా గొప్ప ప్రార్థన వీరుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుబాటు చేసే ఇశ్రాయేలుకి దేవుని శక్తి ఏంటో రుచి చూపించాడు. ఇశ్రాయేలుకి అర్థం కావట్లా దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రభావం ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఒక్క నిలబడ్డాడు, ప్రార్థనాత్మతో నిలబడ్డాడు, రోషం కలిగి జీవించాడు. రోషం కలిగిన దేవుని సేవకు నిలబడి ఇశ్రాయేలుకి దేవుని శక్తి ఏంటో మరొకసారి రుచి చూపించాడు. అది ప్రవక్త కాలింగ్. అది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గొప్పతనము చూపించగలిగేటువంటి వారు ఈరోజు కావాలి. దేవుని మహిమను ప్రచురించేటువంటి ఆ దేవుని సేవకులు ఈరోజు లేవాలి. ఒక విశ్వాసి నువ్వు దేవుని మహిమను ప్రపంచానికి చూపించేటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి విశ్వాసిగా నువ్వు ఉండాలా. దేవుని అగ్నిని మీ కుటుంబంలోకి దింపగలిగేటువంటి ప్రార్థనాత్మ నువ్వు కలిగి ఉండాలా. నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ పరిస్థితులను నీ జీవితంలో తారుమారు చేసేటువంటి ప్రార్థన పటిమ నువ్వు కలిగి ఉండాలి. దేవుడు కోరుతున్నాడు ఈ రోజున. నువ్వు కూడా ప్రేయర్ వారియర్గా ఉంటావా? నేను ముగ్గురిని ముందు ఉంచాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థనా యోధుడు. ఆయన రెండోదిగా దానియేలు ప్రార్థనా యోధుడు. మూడోదిగా ఎవరు? ఇలా చెప్పుకోవాలంటే మోషే గురించి ఆ జాబితాలో విశ్వాస వీరుల జాబితాలన్నీ కూడా మనం తీయాల్సి వస్తుంది. రాత్రి కాసం నా ప్రదేశనాయకమా ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడి పేరు జార్జ్ ముల్లర్. ఆ దైవజనుడి పేరు ఏంటి? జార్జ్ ముల్లర్. ఎంత విశ్వాసం అంటే ఆయనకి, ఆయన ఆర్ఫనేజ్లో 10,000 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది? 10,000. ఊహించండి ఒకసారి. మనకి 10 మంది ఉంటే చాలు ఎన్ని ప్రాబ్లమ్సో. ఇంట్లో 10 మంది ఉన్నారంటే ఏం వండాలో తెలియదు. నిజంగా వాళ్ళందరినీ ఎలా పోషించాలో తెలియదు. ఎవరైనా సరే మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, 2 రోజులు చక్కగానే చూస్తాం. 4-5 రోజులు అయినప్పటికీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే వారికి అన్నీ ఏం చేయాలి? వండి పెట్టాలి. ఈ దైవజనుడు సేవ చేసుకుంటే ఎంతమందిని పోషించాలి? 10,000 మంది. సో తన విశ్వాసంతోనే వారందరికీ కూడా పస్తులు లేకుండా వారందరినీ పోషించగలిగాడంటే ఆయన చెప్తాడు, ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారట పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చేసి ప్లేట్లు పట్టుకుని అందరూ కూడా వరుసగా కూర్చున్నారట. కూర్చుంటే ఆ రోజు వాస్తవానికి ఆహారం లేదు. దేవుని సేవకుడు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతోనే పరిచర్య చేస్తున్నాడు. అంటే ఎవరన్నా వచ్చి పరిచర్య కోసం ఉంచండి అంటే ఆ ధనాన్ని తీసుకుంటాడు. ఆ ధనాన్ని ప్రభు పరిచర్యలు ఏం చేస్తాడు? వాడతాడు. ఇదే ఫెయిత్ మినిస్ట్రీ. ఇది ఏంటది? ఫెయిత్, విశ్వాస పరిచర్య. విశ్వాసంతోనే మీటింగ్స్ పెట్టాలంటే డబ్బులుండి చేయడం కాదు, విశ్వాసంతో అనౌన్స్ చేస్తాడు దేవుని సేవకుడు. ఏమనంటే మీటింగ్స్ పెడుతున్నాం, ప్రార్థన చేయండి అన్నప్పుడు, సో ఎవరైనా ప్రేరేపించబడి మీటింగ్స్ పెడుతున్నారు కదా, దైవ సేవకుడు సువార్త ప్రకటిస్తున్నాడు, అనేక మంది కుటుంబాన్ని కడుతున్నాడు అని చెప్పి ఎవరన్నా తీసుకొచ్చి ఆ ధనాన్ని ఇస్తే ఆ ధనాన్ని ఏం చేస్తారు? ఖర్చు పెడతారు. సో ఉండి కాదు. ఈరోజు మన పరిచర్య కూడా ఫెయిత్ మినిస్ట్రీ. ఈరోజు నీ పరిచర్య ఇలా జరుగుతుందంటే ఇన్ని సంవత్సరాలు ఎలా చేయగలని అనిపించింది. నెలకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ యొక్క విజయవాడ నడిబొడ్డులో ఈ హాల్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా చేయాలంటే వాస్తవానికి ఫెయిత్ లేకపోతే ఈ పరిచర్య ముందు కొనసాగదు. డబ్బుండి కాదండి, ఏదైనా ఫెయిత్ ఈ యొక్క పరిచర్య జరుగుతుంది. ప్రతిరోజు కూడా దేవుని మీద ఆనుకోవటం, ప్రతిరోజు కూడా దేవుని వైపు చూడటం, ప్రతిరోజు కూడా దేవుని సహాయం కోసం చూడటమే. దేవుడు ఎక్కడ అవమానపరచు. నేను ఒక మాట చెప్తున్నాను, విశ్వాసంతో నువ్వు కదిలినప్పుడు దేవుడు ఎప్పుడు నిన్ను అవమానపరచడు. విశ్వాసంతో నువ్వు కదిలినప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. విశ్వాసం పిలిచినవాడు నమ్మదగినటువంటి వాడు. పిలిచినవాడు నమ్మదగినటువంటి వాడు. ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన కార్యం జరిగించుకుంటూనే వస్తాడు. స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాల్లో దేవుడే రేపుతాడు. ఏంటండి?
గ్రద్దకి ఒక మంచి అలవాటు ఉంటుంది. ఏంటంటే తన బిడ్డలను అది చేసిన తర్వాత సో వాటిని అన్నింటిని కూడా ఒక నెస్ట్లో పెడుతుంది. గూడులో పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ గూడిని ఆ పక్షిరాజు ఏం చేస్తుందట, రేపేస్తుందట, చెరిపేస్తుందంట. పాప మా బిడ్డలే అనుకుంటే ఏంటి మా తల్లి క్రాంకీ అయిపోయింది, పిచ్చిది అయిపోయింది ఏంటి, ఇప్పుడు వరకు ప్రేమించింది, ప్రతిరోజు అన్నం పెట్టింది, ఇప్పుడు ఏంటి గూడుని రేపేస్తుంది అని అర్థం కాదు. ఎప్పుడైతే గూడుని రేపిందో అంత ఎత్తైనటువంటి స్థలంలోంచి ఏం చేస్తున్నాయి, అవి కింద పడిపోతున్నాయి. ఈ డజంట్ నో హౌ టు ఫ్లై, రావు. తన తల్లి యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు గూట్లో ఉండి నేను తెచ్చిన ఫుడ్ తినటం కాదు, మీరు ఆహారాన్ని సంపాదించుకునే జ్ఞానం మీకు కావాలి, ఆకాశంలో విహరించేటువంటి ఆ శక్తి మీకు కావాలి. మీలో కూడా రెక్కల్లో ఏముంది, శక్తి ఉంది, పెద్దవాళ్ళు అవుతున్నారు. మీకు మీరుగా ఏం చేయాలా చెప్పండి, ఆహారం సంపాదించుకోవాలి, మీకు మీరుగా ఎగరాలి. కాబట్టి ఎప్పుడు కూడా గూళ్ళు ఉండిపోవడం కాదని గూడును చెరిపేసినప్పుడు ఆ పక్షి పిల్లట ఫ్లయింగ్ నేర్చుకుంటాయట, ఎగరటం నేర్చుకుంటాయి. కాబట్టి దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని రేపుతాడు. మనకి సమస్యలను ఆయన అనుమతిస్తాడు, ఇబ్బందులను అనుమతిస్తుంటాడు, ఆ తర్వాత అనారోగ్యాన్ని అనుమతిస్తుంటాడు, కష్టాలని అనుమతిస్తుంటాడు. ఎందుకు తెలుసా, మనల్ని ఇంకా ఏం చేయాలి, మనం నేర్చుకోవాలని, మనం ఇంకా బలవంతులుగా మారాలని, మనం ఇంకా దేవునికి ఇష్టలుగా మారాలని, ఆత్మీయ శక్తి మనం నింపబడాలని, శత్రువుని మనం ఎదిరించాలని, ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మ అంధకార శక్తితో మనం పోరాటం చేయాలని. ఒకవేళ కనుక నీకు పోరాటం నేర్పించకపోతే, నీ చేతులకి నీ వేళ్ళకి పోరాటం కనుక రాకపోతే నువ్వు పోరాటం చేయలేవు, ఓడిపోతావు. అందుని బట్టి దేవుడు కొన్ని సందర్భాలు రేపుతాడు, నిన్ను అలాగ కంఫర్ట్ జోన్లో ఉంచడు. అర్థమైందా? నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతున్నప్పుడు దేవుడు నిన్ను రేపుతాడు. గమనించండి, ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కష్టాన్ని అనుమతిస్తాడు, దేవుడు నీ జీవితంలో ఆయన వ్యాధులను అనుమతిస్తాడు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏ టైంలో నేను రేపాలో, ఏ టైంలో నేను డిస్టర్బ్ చేయాలో, ఏ టైంలో నీకు వ్యాధిని అనుమతించాలో, ఏ టైంలో కష్టాన్ని అనుమతించాలో ఆయన తెలుసు. ఎందుకో తెలుసు, అది నీ మంచి కొరకే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నా దేవుని విశ్వాసం కలిగినటువంటి వారు అంతా నా మంచి కొరకే అనాలి. ఏమనాలి? అనండి ఒకసారి, అంతా నా మంచికే. ఈరోజు నా దేవుడు మనల్ని ఏమంటే కొన్ని కష్టాల్లోకి మనల్ని నడిపిస్తాడు. ఎందుకు తెలుసా, రెండంతల దీవెనలోకి మనం వెళ్ళాలి అంటే, ఒక గొప్ప ఆశీర్వాద పదంలోకి మనం వెళ్ళాలి అంటే, గొప్ప దీవెనలోకి మనం వెళ్ళాలంటే, సో మన దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా శ్రమలను అనుమతిస్తుంటాడు. యోబు జీవితంలో శ్రమలను అనుమతించాడు, యోసేపు జీవితంలో శ్రమలను దేవుడు అనుమతించాడు, దావీదు జీవితంలో దేవుడు శ్రమలను అనుమతించాడు. ఆ శ్రమల్లో వారందరూ కూడా ఏమయ్యారు చెప్పండి? ఆ శ్రమల్లో వారందరూ కూడా విశ్వాసంతో నింపబడ్డారు, శూర కార్యాలు ప్రభు కోసం చేయగలిగారు. హల్లెలూయా.